హాయ్ హలో వెల్కమ్ టు అను ఛానల్. ఈరోజు నేను పల్లీ చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. పల్లీ చట్నీకి కావాల్సిన పదార్థాలు: వేపిన వేరుశనగ పలుకులు, దానికి తాలింపు వేయడం కోసం పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు. ఇప్పుడు ఇది ఎలా తాలింపు వేయాలో చూపిస్తాను. ముందుగా పొయ్యి వెలిగించి కళాయి పెట్టి అందులో ఆయిల్ కొంచెం వేసుకొని అందులో ఈ తాలింపు వేస్తుంది. పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా పోపు వేసేయాలి. ధనియాలు వేస్తే కొత్తిమీర వేయవలసిన అవసరం మరి ఉండదు, ఎందుకంటే ధనియాలే కొత్తిమీర కాబట్టి. ఇలా పోపు వేసుకోండి. పచ్చిమిర్చి అనేది కొంచెం వేలాలి, పచ్చిమిరపకాయ కొంచెం వేగాలి. పచ్చడి వేసుకుంది అంటే తాలింపు అయిపోయినట్టుగా. ఇప్పుడు ఇందులో ఈ వేపిన శనగపలుకులు కూడా మరొకసారి వేసిస్తే కొంచెం పచ్చిగా ఉన్న సెట్ అయిపోతుంది. అంటే ఒక్కోసారి మనం శనగపలుకులు వేసి ఉంచుకున్నా చల్లదనం వల్ల కొంచెం పచ్చిగా అనిపించుకుంటారు కదా ఒక్కో పిక్క. అందుకు మళ్ళీ ఈ తాలింపులో వేసి మరోసారి కలిపేస్తే కొంచెం సర్దుకుంటుంది, పిక్కలు బాగా వేగుతుంది అన్నమాట. లేకపోతే పచ్చి వాసన వస్తుంది చట్నీ. మరుసటి రోజుకున్న స్మెల్ వచ్చేస్తుంది పచ్చి వాసన అయితే. బాగా పిక్కలు తాలింపు వేగితే మరుసటి రోజు చట్నీ ఉండిపోయినా పాడవదు. లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టినా ఒక్కోసారి చట్నీ అనేది కొంచెం బంకలాగా చిన్న స్మెల్ లాగా వచ్చేస్తుంది. అందుకు పిక్కలు పల్లీ చట్నీకి ఏంటంటే పిక్కలు బాగా ఫ్రై చేయాలన్నమాట. అలాగే తాలింపు కూడా బాగా ఫ్రై చేయాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత చల్లార్చిన తర్వాత మిక్సీ చేసుకొని తిరుగుపోపు వేసుకుంటే పల్లీ చట్నీ రెడీ. ఇంకా ఇది బాగా ఫ్రై అవుతుందండి, మరి కొంచెం ఫ్రై అవ్వాలి. వేపిన పల్లీలు తాలింపు
మిక్సీ చేసిన తర్వాత పచ్చడి కోసం తిరుగుపోపు అన్నమాట. కడాయి పెట్టి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి, ఆవాలు బాగా పేలిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, కరగలేదు కరివేపాకు, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవగింజలు వేసి, ఆవాలు పేలిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ పొడి, అవి వేసి కొంచెం కరివేపాకు, తరిగిన కరివేపాకు వేసి తాలింపు వేయడం. వేసిన తాలింపుని ఇలా చట్నీలో వేసేయడమే. ఇలా పోపు మొత్తం వేసేస్తే పల్లీ చట్నీ రెడీ. ఇది పల్లీ చట్నీ అండి. ఇలాగా ఈ విధంగా పల్లీ చట్నీ చేసుకుంటాం అన్నమాట. ఈ పల్లీ చట్నీ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.